హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అండి నేను వెళ్ళొచ్చానమాట. సో మీకు అన్నీ చూపిస్తానండి. చాలా బాగుంది అనమాట. ఈ విధంగా అండి టైమింగ్స్ కానీ రేట్ కానీ అన్నీ నేను మీకు మెన్షన్ చేస్తాను. ఈ విధంగా అండి. ఆ తర్వాత డెకరేటింగ్ ఐటమ్స్ అండి. హైదరాబాద్లోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు అండి, నుమాయిష్ ఎగ్జిబిషన్. ఈ విధంగా అండి డెకరేటింగ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడగానే అసలు కళ్ళు ఫస్ట్ అవే చూసేసాయి అనుకోండి, అంత బాగున్నాయండి. నాకు ఇంటిని డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఇవి ఒక 3 సెట్స్ వరకు తీసుకున్నానండి. మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 250 చెప్పారు. ఆ తర్వాత ఒక చూసారా ఈ విధంగా మనకి కప్లో పెట్టి ఉంది చూసారు, అది 50 రూపీసే అండి. చాలా బాగుంటుందండి, ఇంటికి అందం వచ్చే మాదిరిగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఈ విధంగా అండి చూడండి. ఆహా! ఈ విధంగా ఫ్లవర్స్ కూడా అండి. ప్రతీది అండి చాలా కలర్ఫుల్గా ఉంది అనమాట. మనం చూడడం కోసమైనా తప్పకుండా వెళ్ళాలి అనిపించింది నాకు. ఇది మాత్రం 50 రూపీస్ అండి. చాలా రీజనబుల్గా అనిపించిందనమాట. నాకు బాగా అనిపించిందండి చూడ్డానికి. ఈ విధంగా కలర్ ఫ్లవర్స్ డెకరేట్ ఐటమ్స్ తప్పకుండా ఒకసారి నేను మా ఇంటిని కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగా డెకరేట్ ఐటమ్స్ నాకు ఇష్టం అనమాట. ఇంకా ఈ విధంగా అండి చున్నీ, ఇక్కడ చున్నీ అనమాట, దుపట్టా అంటాం కదా, ఆ విధంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత అండి 1250కి సెట్ ఇచ్చారనమాట డ్రెస్, అది కూడా ఉంది డ్రెస్ మెటీరియల్. సో బాగుందండి అన్నీ. ఇంకా మనకి వీడియోలో కూడా అన్నీ వస్తూ ఉంటాయి. మన ఆడవాళ్ళకి ఏంటోనండి, ఏది తీసుకోవాలి అని అనుకుంటామో అది ముందే కనిపిస్తుంది. అసలు రావాలి అనిపించలేదండి. అంతా అసలు గడిసిపోయింది ఆ రోజంతా హ్యాపీగా. ఈ విధంగా అండి 1250 అని చెప్తున్నాడనమాట. మేబీ 1200కి అలా ఇవ్వచ్చు. ఈ విధంగా అండి. ఇంకా ప్రింట్ అజింతా ప్రింట్ సంథింగ్ ఏదో చెప్పారు. సో బాగుంది. లాస్ట్ ఇయర్ అనుకుంటా కలంకారీ ప్రింట్ తీసుకున్నట్టు గుర్తండి. ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్లో కాదు, నార్మల్గా చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కూడా కాస్ట్ వచ్చేసి ఏదైనా కూడా అండి 100 నుంచి ఉందన్నమాట. అది 1200 1300 అట్లా కూడా మనకి పెరుగుతూ ఉంది అన్నమాట. ఇదే ప్రైస్ ఫిక్స్ అని లేదు, మినిమం టు మ్యాక్సిమం ఉందన్నమాట. ఈ విధంగా అండి. ఇవి నాకు ఎక్కువగా అంటే యాక్సెసరీస్లో నాకు ఈ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా నా ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఉంటుంది. చాలా ఇష్టం నాకు. ఈ నల్ల పూసలు కూడా అండి చాలా బాగా అనిపించాయి అనమాట. ఈ విధంగా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా, మనకి చైన్స్ అని, అవి కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా అండి ప్రతిదీ చాలా బాగుంది. చూడండి ఈ విధంగా కీ చైన్స్ కూడా, ఇంకా మ్యాజిక్ పెన్ అని ఇవన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలకి అట్రాక్ట్ అయ్యే మాదిరి, అవి అన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఇంకా ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు కదా, చిన్న ఫ్రాక్స్ ఇంకా ప్లాజా టైప్ అవన్నీ 250 అని చెప్పారు. హ్యాండ్ బ్యాగ్స్ అండి 100 నుంచి ఉన్నాయి, 1200వి కూడా మేము బ్యాగ్స్ చూసామన్నమాట. బాగుందండి ఈ విధంగా అన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఇలాగ చూస్తూ ఉండండి, థ్రెడ్ హ్యాండ్ బ్యాగ్ లాంటిది కనిపిస్తుంది. సో అది నాకెందుకో చాలా బాగా అనిపించిందనమాట చూడగానే. ఈ విధంగా అండి హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇంకా సైజ్ పౌచ్ అంటాం కదా మనం హ్యాండ్లో ఇలా తీసుకుంటాం, అవి కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వాచెస్ అండి. వాచెస్ వచ్చేసి 100 రూపీస్ నుంచి మనకి 600 వరకు ఉన్నాయండి. మినిమం 100, మ్యాక్సిమం 600 అనమాట. బాగా అనిపించింది. నా ఇయర్ రింగ్స్ తర్వాత మళ్ళీ నేను ఎక్కువగా కొనుక్కునేది వాచెస్ అండి. అలా చూస్తే ఏదైనా అలా తీసుకోవాలనిపిస్తుంది. బాగుందండి, రీజనబుల్గా అనిపించింది. ఇంకా పిల్లో కవర్స్ అని, బెడ్షీట్స్ అని, ఆహా అసలు చాలా ఉన్నాయండి. అసలు ఎగ్జిబిషన్లో అండి 1000 రూపీస్కి 3 డబుల్ బెడ్షీట్స్, ఆ తర్వాత 6 పిల్లో కవర్స్ ఇచ్చారనమాట 1000 రూపీస్కి. చాలామంది బెడ్షీట్స్ దగ్గర ఎక్కువ లైన్ అనిపించింది నాకైతే. మన వాళ్ళందరూ అక్కడ ఎక్కువ తీసుకున్నారనిపించింది నాకు. ఇంకా ఈ విధంగా అండి 250 150 ఆ విధంగా ఉన్నాయన్నమాట కాస్ట్. చూడండి ఇందులో కలర్గా. ఆ తర్వాత మనకు ఈ చెప్పల్స్ కూడా అండి 250 అనమాట. ఇవి ఈ కడ్షూ లాగా ఉంది చూసారు, అలా 250 రూపీస్ అనమాట. బట్ నాకు అంతగా అనిపించలేదండి. జస్ట్ నేను వీడియో చేశాను కానీ ఇక్కడ నేను ఏమి తీసుకోలేదు, ఏమి షాపింగ్ చేయలేదండి. 250 అలా 350 ఆ రేంజ్లో వీళ్ళు చెప్తున్నారనమాట ప్రైజెస్ వచ్చేసి. బట్ నైస్ అనిపించింది. బట్ తీసుకోవాలి అనిపించలేదు. ఇక్కడ నేను ఏం షాపింగ్ చేయలేదు. ఇంకా డోర్ మ్యాట్స్ అని అవి అని ఎక్కువగా ఉన్నాయన్నమాట.
సో మన ఇంటికి సంబంధించినవి కూడా చెప్పాను కదా, 1000 రూపీస్కి 3 డబుల్ బెడ్షీట్స్, ఆ తర్వాత 6 పిల్లో కవర్స్ అనేసి ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేశాను చూడండి పైన ట్యాగ్. ఇక్కడ మాత్రం చాలామంది బెడ్షీట్స్లోకి ఎక్కువ తీసుకుంటున్నారనమాట. ఈ విధంగా అండి. ఇంకా అసలు డెకరేటింగ్ ఐటమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా అండి. అసలు మనం ఓపిక్గా తిరుగుతూ చూస్తూ ఉంటే ప్రతీదీ నచ్చేస్తుందండి కంటికి, అంత బాగుంది. హ్యాండ్ బ్యాగ్ కూడా అండి చూడండి ఈ విధంగా అండి. ఒకటి నాకు చాలా నచ్చింది, 1200 ఏమో చెప్పారనమాట. సో చెప్పాను కదా ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఉంది అనమాట. ఆ విధంగా అండి. కొంతమంది అన్నారు 100 రూపీస్ 50 రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి అంటే, 100కి ఎంత క్వాలిటీ వస్తుందో అంతే క్వాలిటీ ఉందండి. అంతే కదా మరి, 100కి ఎంతైతే ఇస్తారో క్వాలిటీ అంతే ఉంది. బట్ అంతా ఈ విధంగా ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఈ విధంగా అండి. బ్యాగ్స్ కానీ అన్నీ అసలు చిన్నపిల్లలకు కూడా అండి చాలా సరదాగా, వాళ్ళకి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది 450 రూపీస్ చెప్తున్నాడు అతను కాస్ట్. ఇది ఈ థ్రెడ్తో వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్. ఆ విధంగా అనమాట 450 చెప్తున్నాడు కాస్ట్ వచ్చేసి. ఈ విధంగా అండి ప్రతి ఒక్క మోడల్ మనకి నచ్చే మాదిరిగానే ఉంటుంది. అదే విధంగా అండి ఎగ్జిబిషన్లోకి వెళ్తే ఎప్పుడైనా అన్నీ తీసుకునే మాదిరి అనిపించింది అని చెప్పాను కదా. ఎప్పుడు కూడా అండి షాపింగ్కి వెళ్ళినా కూడా, ఎగ్జిబిషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏదైతే అవసరమో అవి ఫస్ట్ తీసుకోవాలి అండి. కనిపించింది కదా అనేసి ప్రతిదీ తీసుకోవడం అనేది కరెక్ట్ బడ్జెట్ ప్లానింగ్ కాదనమాట. నేను ఎప్పుడు అందరికీ ఇదే చెప్తాను, నా సబ్స్క్రైబర్స్కి కూడా ఇదే చెప్తాను, ఫస్ట్ అవసరం ఉన్నాయి తీసుకోండి. ఓకేనా. ఈ విధంగా అండి హ్యాండ్ బ్యాగ్స్ అని ఇక్కడ అన్ని రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అనార్కలి మోడల్ డ్రెస్ అని చూపించారు, 900 చెప్పారండి. కొన్ని 300 ఉన్నాయి, అంటే అనార్కలి కాదు మామూలుగా 300 ఉన్నాయి, 500 ఉన్నాయి, ఆ విధంగా అనమాట. ఇంకా ప్యూర్ అనార్కలి అలా అంటే 900 ఉంది. ఈ విధంగా అండి రింగ్స్ కూడా అండి కాపర్ సిల్వర్ షేడ్లో ఉన్నాయన్నమాట. 150 100 ఆ విధంగా ఉన్నాయి. ఈ విధంగా అండి నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా అండి చూడండి ఇది కూడా అంతే, మనకి 150 250 ఆ రేంజ్లో ఉంది అన్నమాట. చూస్తున్నారా ఈ విధంగా అన్నమాట. అసలు మనకి తిరగడానికి ఒక రోజంతా పడుతుందండి, అంత ఉందన్నమాట ఇక్కడ. ఇంకా చెప్పాను కదా బెడ్షీట్స్ దగ్గర ఎక్కువగా లైన్ ఉందనేసి, ఆ విధంగా. ఆ తర్వాత పిల్లలు కూడా అండి ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట, గేమ్స్ లాగా ఇవన్నీ. సో పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోతారు వస్తే, ఇంకా ఏ వయసు వాళ్ళైనా వారు సాటిస్ఫై అయిపోతారండి. పెద్దవాళ్ళకి సంబంధించినవి, చిన్నపిల్లలకి సంబంధించినవి, అందుకే ఎగ్జిబిషన్ అన్నారు కదా. ఈ విధంగా అండి పిల్లలు కూడా సరదాగా ఉండొచ్చు అనమాట. బట్ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళిన వారు జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా అండి అన్ని గేమ్స్ కూడా అనమాట. మా అక్కయ్య బాబు కూడా వచ్చాడు మాతో. సో ఈ అన్ని గేమ్స్ కూడా తన సైడ్ అన్ని గేమ్స్ అన్నీ చూసుకున్నాడు అనమాట. ఈ విధంగా అండి ఎగ్జిబిషన్లో అంతా చూస్తున్నారా. ఇక్కడ అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ వచ్చాయి అనమాట ఒక్కసారి ఆ గేమ్స్ చూస్తే. మనకి ఎంట్రీ టికెట్ ఉంటుందండి, 50 రూపీస్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఫిబ్రవరి 15th వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. మీరు 3 to 3కి స్టార్ట్ అయ్యి ఆ విధంగా వెళ్తే బెటర్, ఎందుకంటే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ 6 to 11 ఏంటంటే కాస్త లైటింగ్ కూడా మనకి మంచిగా ఉంటుంది, అన్ని మాల్స్ ఓపెన్ అయిపోతాయి, బాగుంటుంది అన్నమాట. క్రౌడ్ వద్దు అనుకుంటే ఆ టైంలో వెళ్తే బాగుంటుంది, 3 to 5 మిడిల్లో. ఈ విధంగా అండి బెడ్షీట్స్ కూడా అండి 1000కి 3 అని చెప్పాను కదా, విత్ 6 పిల్లో కవర్స్. ఇవి కూడా అండి. ఇంకా శారీస్ కూడా రకరకాలుగా ఉన్నాయండి, 2000 ఉంది. ఇంకా పట్టు శారీస్ అని చూపిస్తున్నారు, నేను అది కూడా మీకు చూపిస్తాను. 1800 నుంచి స్టార్ట్ అని చెప్తున్నారు. కాంచీపురం పట్టు అని అక్కడ మెన్షన్ చేశారు. ఇవి అయితే 2000 చెప్తున్నాడు, కొన్ని 1500 చెప్తున్నాడు అనమాట. ఆ రేట్ తగ్గిస్తారా అని అడుగుతారు మన వాళ్ళు. ఓకే, మీరు తీసుకునే దాన్ని బట్టి కాస్త అటు ఇటుగానే వాళ్ళు రేట్ అనేది చూసి ఇస్తారు. బట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు ఇది ఏదైతే అవసరం ఉందో అది తీసుకునేటప్పుడే మీరు కాస్ట్ అనేది తగ్గిస్తారా అని అడగండి. అన్నెసెసరీగా మనం తీసుకొని వాటి మీద కూడా వారిని ఇబ్బంది పెట్టడం వద్దు అని నేను చెప్తానన్నమాట. ఈ విధంగా అండి. ఇంకా ఫుడ్ ఇచ్చేసి కాస్త ఎక్కువ కాస్ట్ ఉందని చెప్తానండి నేనైతే. పావు బాజీకి 180, సమోసాక
కట్లెట్ ఇవన్నీ కాస్త ఫుడ్ అనేది ఎక్కువ కాస్ట్ అనిపించింది. ఈ విధంగా అండి. ఇంకా మా అక్కయ్య బాబు ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంకొకటి అండి చూపిస్తాను. నేమ్ ప్లేట్ అనమాట. ఈ విధంగా అండి ప్రతిదీ మనకి ఇక్కడ ఈ విధంగా మనాలి ఆర్ట్స్ అని అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకి ఒక స్టాల్లో 2500 స్టాల్స్ ఉంటాయండి. ఎగ్జిబిషన్ పెద్దది కదా. మన నేమ్స్ అనేది మనకి అక్కడ రాసిస్తారు అనమాట. నేమ్ ప్లేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేఘనారెడ్డి యూట్యూబర్ అని నేను పెట్టించుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా అనిపించాయి. బట్ నేను ఇంకేమి నేమ్ ప్లేట్ తీసుకోలేదు. జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. బాగుందండి. అది వాళ్ళ ప్రతిభ, వాళ్ళ కళ. మెచ్చుకోకుండా ఉండలేకపోయానండి. అది చూసి చాలా బాగా వేశారండి అని చెప్పేసి వచ్చాను నేను. ఇక ఆ తర్వాత అండి ఈ విధంగా ఇంకా చిన్నపిల్లలకి టాయ్స్ కదా అవన్నీ. తర్వాత ఇక్కడ ఈ 1500 అండి. కానీ నాకు ఇలా చెమ్కీలు ఓవర్గా డిజైన్ అంటే కొంచెం నాకు అంతగా నచ్చదు. సో నేను చెప్పాను కదా, మనకు తీసుకోము అని తెలిసిన తర్వాత ఆ రేట్ తగ్గిస్తారని అడగడం కరెక్ట్ కాదు. సో అలాంటి వాటి ఇష్టం లేని వాటికి నేను వెళ్ళలేదు. ఆ తర్వాత టాప్స్ అండి 999కి 3 టాప్స్ అన్ని చెప్పారు. ఓకే ఫైన్, బాగుందన్నమాట. నేను వచ్చేసి ఒక డ్రెస్ తీసుకున్నాను ఈ విధంగా అండి. ఇంకా శారీస్ కూడా ఇప్పుడు చెప్పానే కాంచీపురం శారీస్ అనేసి అవి అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1800 చెప్తున్నారు. ఒక శారీ తీసుకుందాము అని మా సిస్టర్ అనుకుంది. సేమ్ కలర్ ఉంది కదా అని మళ్ళీ అనుకుంది అనమాట. బట్ ఫైన్, బాగుందన్నమాట. ఈ విధంగా అండి స్టాల్స్ అన్నీ ఒక్క దగ్గర చూసేసరికి ఆహా అవన్నీ తిరిగి చూసేసరికే మనకి ఒకరోజు సరిపోదేమో అనిపిస్తుంది. అసలు చాలా బాగా అనిపించిందండి. ఈ విధంగా నా యూట్యూబర్స్, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను తప్పకుండా వెళ్ళి వ్లాగ్ చెయ్యాలి అనుకున్నాను. వెళ్ళానన్నమాట. మొన్న హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో అంత వ్లాగ్ అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా అన్నమాట ప్రతిదీ. ఆ తర్వాత మనకి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ కూడా అండి అవి కూడా ఎంత ప్రైస్ అంటే అవి ఉన్నాయి 250 ఉన్నాయి, 350 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఆ విధంగా ఉంది అన్నమాట. సో ఓకే ఫైన్. నాకేమనిపించిందంటే బ్యాంగిల్స్ దగ్గర బయట ప్రైస్ అంతే ఉన్నాయి అని అనిపించింది. మామూలుగా మనం అలా వెళ్తుంటాం కదా ప్రమోషన్స్కి, దానికి దీనికి షాపింగ్ మాల్స్కి అంత రేటే నాకు అనిపించింది అనమాట. పెద్ద బ్యాంగిల్స్లో తేడా లేదు. ఇయర్ రింగ్స్లో మాత్రం అసలు 50 రూపీస్కే అండి. నేను ఒక పింక్ కలర్ది నేను తీసుకున్నాను అనమాట. ఇంకోటి చాందిని మోడల్ తీసుకున్నాను. సుమారుగా నాకు ఈ కలర్ నచ్చినవన్నీ తీసుకున్నాను అనమాట. ఒక 2 సెట్స్ నాకు చాలా నచ్చుతాయి ఖచ్చితంగా. ఇయర్ రింగ్స్ ఖచ్చితంగా నేను డ్రెస్సెస్ పైకి ఇయర్ రింగ్స్ తప్పకుండా మ్యాచింగే పెడతాను. ఈ విధంగా అండి. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదా. నాకైతే ఇయర్ రింగ్స్, ఎవరికైతే ఇయర్ రింగ్స్ ఇష్టం ఉందో వారు ఒక్కసారి రావాలండి తప్పకుండా. కొంచెం రీజనబుల్ ప్రైస్లో, కాస్త తక్కువ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఈ విధంగా అండి. ఇంకా జైపూర్ బ్యాంగిల్స్ అని అవి కూడా ఉన్నాయి. బట్ నేను బ్యాంగిల్స్ అనేది తీసుకోలేదు అనమాట. ఈ విధంగా అండి. మా సిస్టర్ తీసుకుంది బ్యాంగిల్స్ ఈ విధంగా. ఆ తర్వాత అండి డెకరేటింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ ఇలా మెయిన్ డోర్కి మనం పెట్టేస్తాము. అవి కూడా అండి చాలా చక్కగా ఉన్నాయి. అసలు చెప్పాను కదా నాకు ఇంటిని డెకరేట్ చేయడం చాలా ఇష్టం. సో అవి చూడగానే నేను వీడియో తీస్తూ మా అక్కయ్యకి చెప్పాను, అక్కయ్య అవి చూడు అని చెప్పేసి. ఈ విధంగా అండి. మళ్ళీ కూడా మనకిప్పుడు మనం ఇంట్లో ఇప్పుడు ఈ విధంగా మనం ఒక టబ్ లాగా పెట్టి అందులో అన్నీ ఇలా వేస్తున్నాం కదా ఇప్పుడు మామూలుగా ఫ్లవర్స్ అన్నీ. అలా మనకి రెగ్యులర్గా ఫ్లవర్స్ దొరకని వాళ్ళకండి నేను చూపిస్తాను. ఇక్కడ లోటస్ ఉందన్నమాట. అది 70 రూపీస్కి ఒక ఫ్లవర్ అంట ఒకటి. అలా 3-4 కలర్స్ తీసుకొని మనం అలా పెట్టుకుంటే అండి వాటర్లో వేసి సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా అండి, ఇవి కూడా ఈ 70 రూపీస్ అలా చెప్పారనమాట. బాగుంది. ఇంకా ఫ్లవర్ వేస్ కానీ ఇవన్నీ చాలా బాగుంది అనమాట. ఇంటిని కూడా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి ఈ విధంగా అండి. ఇంకా అన్నీ ఈ విధంగా మనకి ల్యాంప్స్ అని అంటాం కదా, బెడ్ ల్యాంప్ అని, అవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా అక్వేరియం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏదైనా కూడా 300, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా రాధాకృష్ణులది ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, అది బాగుంది. ఆల్రెడీ మా ఇంట్లో రాధాకృష్ణులది ఉందన్నమాట. సో నేను తీసుకోలేదు. బట్ అక్కడ ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయన్నమాట, ఫోటో ఫ్రేమ్స్. ఈ విధంగా అండి. జైపూర్ బ్యాంగిల్స్ కూడా బాగా అనిపించాయి అన్నమాట టోటల్గా ప్రతిదీ. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ అనార్కలి ఇవన్నీ 900 అండి ఈ డ్రెస్సెస్. కానీ ఓవర్ చెమ్కి ఉంటే నాకు అస్సలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, నేను తీసుకోలేదు.
ఈ విధంగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వారి కోసం నేను ఇక్కడ వీడియో చేయడం జరిగిందనమాట. ఇక్కడ టాప్ ప్యాంట్ ఉంది చూసారు, అది వచ్చేసి 500 అంట. ఆ తర్వాత పైనవి ఇంకా పైన లైన్ మీకు చూపిస్తాను, అది వచ్చేసి 300 అంట చెప్పాడు. ఈ విధంగా కాస్ట్ ఏదైనా చెప్పాను కదా, తగ్గిస్తారా రేట్ అంటే మీరు తీసుకుంటాను అని అనుకుంటేనే వారిని అడగండి. అందరికీ చెప్పేది నేను ఇదే. ఈ విధంగా అండి. సో ఈ విధంగా ఇవి 300 ఉన్నాయండి. బట్ 300వి అంతగా ఏమీ అనిపించలేదు. పైన 600కి చూసేవి సెట్ 600 అనమాట. అవి కూడా నాకు అంతగా అనిపించలేదండి. క్లాస్గా అట్లా ఏమీ అనిపించలేదు కొంచెం. ఈ విధంగా ఉందన్నమాట అన్నీ. ఆ తర్వాత అండి ఇంకా ఫిక్స్డ్ రేట్స్ అని అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఇవి వచ్చేసి 350 అలా చెప్పారనమాట. సో ప్రతిదీ ఈ విధంగా అనమాట. కలర్స్ కూడా అండి, కలర్స్ కానీ క్వాలిటీ కానీ వారి చెప్పే ప్రైజ్కి ఓకే రీజనబుల్ అనిపించిందండి. లైక్ 350 అంటే 350 క్వాలిటీ, 450 అంటే 450 క్వాలిటీ, అలా డ్రై ఫ్రూట్స్ అని అన్నీ. ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్ కూడా కాస్త రేట్ ఎక్కువగానే అనిపించిందండి ఏది తీసుకున్నా కూడా. సో ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు లైట్గా చిల్ అవ్వాలి అనిపిస్తుంది కదా, ఇంకా పావు బాజీ అలా తిన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ కప్స్ అండి. ఇక్కడ ఎట్లా కేజీ అనమాట, కేజీ చొప్పున ఇలా కేజీకి ఎంత అంటే 199 రూపీస్కి మనకి ఎంత అయితే వస్తుందో కేజీకి అలా ఉంటుందంట ఇక్కడ. బాగుందండి. ఇది కూడా ప్రతిదీ అండి మనం ఓపికగా ఒక ప్లానింగ్గా ఒక ప్రాపర్గా మనం వెళ్తే మంచిగా మనం తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా టెన్షన్ అనేది తీసుకోకూడదండి. ఓపెన్గా కూల్గా మనం చేస్తూ ఉండాలి అనమాట. ఏదైతే అవసరమో అదే తీసుకోండి. ఈ విధంగా అండి నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది. మీరు కూడా అండి తప్పకుండా ఫిబ్రవరి 15th లోపు వీలుంటే తప్పకుండా వెళ్ళండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.